అందరికి వందనాలు, అందరికి వందనాలు. అందరు బాగున్నారు, అందరు బాగున్నారు కదా. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వాక్యం. యెషయా గ్రంథం, నేను నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? ఈ యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నేను నేనే, నేను నేనే. ఈ మాట ప్రపంచంలో ఎవ్వరు కూడా అనలేరు ఈ మాట. ఎందుకు ఈ మాట అనలేరు అంటే, ఆ మనిషి శాశ్వతుడు కాదు. ఒక శాశ్వతుడు, శాశ్వతంగా ఉండేది మాత్రమే దేవుడు. నేను నేనే, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చాలా సందర్భాల్లో మనల్ని కొంతమంది ఓదారుస్తూ ఉంటారు, మనల్ని ఓదారుస్తుంటారు. వాళ్ళ ఓదార్పు, వాళ్ళ ఆదరణ ఎంతసేపు ఉంటుందంటే క్షణం మాత్రం ఉంటుంది, లేదా ఒక గంట, లేదా కొన్ని రోజులు కూడా ఉండొచ్చు. జీవితాంతం ఆదరించేది ఎవరు? నేను నేనే అన్నాడు కదా. నేను నేనే. నాకు ఎవరిని మీరు సాటి చేస్తారు? ఎవరిని నాతో మీరు పోలుస్తారు? నేను నేనే సైన్యములకు అధిపతియగు యెహోవాను. నేను భయంకరుడను, రోషం కలిగిన దేవుడను, దహించు అగ్నిని నేను. కనుక నేను ఓదార్చేవాడు దేవుడే, బలపరిచేవాడు దేవుడే. ఒకవేళ మనుషులు మీద మన నమ్మకం పెట్టుకొని, మనుషులు నన్ను ఆదరించలేదే, మనుషులు నన్ను ఓదార్చలేదే, మనుషులు నాకు సహాయం చేయలేదే అని మనం అనుకోవచ్చు. కానీ ప్రతి మనిషి కూడా నిత్యంగా బ్రతికే మనిషి ఎవడు కూడా ఈ లోకంలో లేడు. ఒకవేళ మనిషి నిన్ను ఓదార్చినా, ఆదరించినా, కొద్ది రోజులు నిన్ను ఆదరించి, నీకు ఆ మనిషికి దగ్గర సంబంధం బాగా కానీ ఫ్రెండ్షిప్ ఉంటే ఆదరిస్తూ ఉంటాడు. కొంచెం కానీ, ఒక్క రోంత కానీ, ఏదన్నా అసమ్మతి కానీ పెరిగితే నీ గురించి పక్కన చెప్పకపోతే చాలు. అటువంటి వ్యక్తులు సమాజంలో మనం జీవిస్తున్నటువంటి వ్యక్తులు మనుషులు. అందుకని దేవుడు అంటాడు నేను నేనేనంటాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఆ మాట అంటే, ఇప్పుడు మత్తయి సువార్తలో మనం 14లో ఈ మాట మనం చూస్తే, యేసు ప్రభు 4వ జామున సముద్రం మీద నడిచి వస్తా ఉన్నాడు. వీళ్ళు శిష్యులు ఏమనుకున్నారు? భూతమని భయపడి కేకలేసి చాలా కంగారు పడ్డారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? భయపడకుడి, నేను నేనే, నేనే. భయపడకుడి, నేను నేనే. ఇప్పుడు తనకి పేతురు ఏమన్నాడు? ఆయన ఒక మాట ఏం చెప్పాడు? నేను నేనేనన్నాడు. అంటే సముద్రం కలుగు చేసింది నేనే, సృష్టిని కలుగు చేసింది నేనే, భూమిని కలుగు చేసింది నేనే, సముద్రంలో జలచరాలు చేసింది నేనే, పక్షుల్ని రకరకాల పక్షులు చేసింది నేనే, రకరకాల జంతువులు చేసింది నేనే. నేను నేనే అంటే దాని పేతురు ఏమన్నాడు? నీవే అయితే. చూడ, ఇప్పుడు దేవుడు తీసుకు మనం చెప్పేశాడు కదా, నేనే, నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలు తుడిచివాడిని నేను నేనే, నీ పాపాల కన్నా జ్ఞాపకం చేసుకో, నేను నేనేనన్నాడు దేవుడు. మనం ఏమంటాం? నిజంగా నువ్వైతే ప్రభు నీకు పని చేయనంటాం మనం. ఆయనే కదా మనం చేసే ప్రార్థన. నిజంగా ప్రభు నువ్వు కానైతే, నిజంగా నువ్వు కానైతే ఈ పని చేయి ప్రభు అని అంటాం. నిజంగా మనం ఆలోచన, ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఒక అధికారం ముందు ఎట్టుంటావు నువ్వు? ఒక అధికారం ముందు ఎలా తగ్గించుకొని ఉంటావు నువ్వు? అధికారులకి అధికారి ఆయన నీ తండ్రి, అది మర్చిపోవద్దు. ఎంతైనా నీ తండ్రి అనుకో, నీ తండ్రి ముందు ఎగరతగరత మాట్లాడతావా? ఏమంటాడు తండ్రి? రే చక్కగా నిలబడరా, ఏంద్ర మాట్లాడటం అని అంటాడు. ఆయన పరమ తండ్రి, ఆయన ప్రపంచానికి చక్రవర్తి. ఆయన నేను నేనే మిమ్మల్ని
ఓదార్చువాడను. ఓదార్చువాడను. గుర్తుపెట్టుకో, ఒంటరిగా ఉన్నావేమో, బంధువులు ఎంతమంది ఉన్నారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నావేమో. నాకు చాలామంది బంధువులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బావలు ఉన్నారు, అందరూ ఉన్నారు. నన్ను ఎవరు కూడా దగ్గర కూడా రారే అనుకుంటున్నావేమో. వాళ్ళ దగ్గరకు రాకపోయినా పర్వాలేదు, నువ్వు ఇంకా బాగానే ఉంటావు. దగ్గరకు రాకపోతే, వాళ్ళ దగ్గరకు రాకపోతేనే బాగుంటావు నువ్వు. కారణం తెలుసా? ఒక్కటి మర్చిపోయావు నువ్వు. నిన్ను ఒంటరిగా దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ ఒంటరి తనములో దేవుని ఇంకా బాగా దగ్గర దానికి పెట్టాడు దేవుడు నిన్ను. నువ్వు అనుకుంటావు నేను ఒంటరివాడిని అనుకుంటున్నావు, ఒంటరిదాన్ని అనుకుంటున్నావు నువ్వు. ఆ ఒంటరి తనములో దేవునికి నువ్వు ఎట్టుండాలి? ఇంకా దగ్గరగా అవ్వాలి. నన్ను ఎవరు ఆదరించేదానికి రావట్లేదే, ఓదార్చేదానికి రావట్లేదే అని నువ్వు బాధపడుతున్నా, కుంగిపోతున్నావా? ఆలోచించాయి. కానీ దేవుడు అంటాడు, నేనే నిన్ను ఓదార్చేవాడను. నిన్ను బలపరిచింది ఎవరు? హాస్పిటల్లో ఉంటే నీ పక్కనున్నది ఎవరు? కృంగిన సమయాల్లో నీ కన్నీరు తుడిచింది ఎవరు? నిన్ను ఎత్తుకున్నది ఎవరు? చంకని పెట్టుకున్నది ఎవరు? మరణపోయే స్థితిలో కాపాడింది ఎవరు? యాక్సిడెంట్లో కాపాడింది ఎవరు? నీ చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీకు సహాయం చేసింది ఎవరు? మనుషులు అనుకుంటున్నావా? మనుషులు కాదు, నేనే నీకు సహాయం చేశా. నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను. దాని కింద ఏమంటారు తెలుసా? చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? ఎవరంట? చనిపోవు నరునికి. రెండోది తృణమాత్రుడగు. తృణం అంటే గడ్డి లాంటి మనిషి. ఎవరు? గడ్డి లాంటి మనిషి. గడ్డి పువ్వు ఎట్టుంటుందయ్యా? ఉదయం ఎట్టుంటుంది, సాయంకాలంకి వాడబారి, దాని మీద గాలి వీచగది లేకపోయాను. మానవుని జీవితం దేంతో సమానం? గడ్డి పువ్వుతో, ఎండి గడ్డితో, త్రాసు మీద దుమ్ము లాంటిది, నీటి బుడగ లాంటిది, ఇంతలో కనబడంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం. చనిపోయే నరునికి ఎందుకు భయపడతావు? అనుక్షణం భయం మనుషుని చూస్తే. కానీ భయపడవలసింది ఎవరికి? నువ్వు దేవునికి భయపడకుండా మనుషులకు భయపడతావే. నువ్వు ఏ ప్రాంతానికి పనికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో పని చేసినా, నువ్వు ఏదన్నా ఒక మిస్టేక్ చేసావనుకో, నువ్వు ఎవరికి భయపడతావు ముందు? చెప్పు, ఎవరికి? మనుషులకి. ఎవరైనా చూస్తున్నారేమో. ఏదన్నా పని చేస్తున్నావు, ఏదన్నా చిన్న పని చేస్తున్నావు అనుకో, చేయడానికి పని చేసేస్తున్నావు, ఎవరికి భయపడతావు నువ్వు? మనిషి గురించి చూస్తారేమో, మనిషికి భయపడతావు. అరే, నువ్వు సృష్టించింది నేనే అని చెప్పింది, మనుషులు కలుగు చేసింది మనిషి, చనిపోయే మనిషి, తృణమాత్రపు మనిషి, వాడికి ఎందుకు భయపడదు దేవుడు క్లియర్గా చెప్తుంటే, నువ్వు దేవుడికి భయపడుకుంటున్నావు, వాడికి ఎందుకు భయపడతావు? నువ్వు ఆలోచించాయి. నువ్వు ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏది చేసినా సరే, నన్ను ఎవరు చూస్తున్నారు? నన్ను దేవుడు చూస్తున్న గుర్తుపెట్టుకంతే. మనుషులు నిన్ను భయపడతారయ్యా, నీ మీద నిందలేస్తారు, నిందలతో భయపడతారు, అవమానంతో భయపడతారు, శ్రమలతో, శోధనలతో, కష్టాలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో భయపడతారు నిన్ను. వారి జీవితాలు ఎట్టయిపోతాయి కూడా నువ్వు అర్థం చేసుకో. నిన్ను ఎవరైనా నిందలతో భయపడుతున్నారా? లేనిపోని సూటిపోటి మాటలతో భయపడుతున్నారా? నిన్ను అవమానాలతో భయపడుతున్నారా? ఏది భయపెట్టినా సరే, భయపట్ని. ఎంతవరకు భయపెడతాడు వాడు? ఎంతవరకు నీ మీద నిందలేస్తాడు? ఎంతవరకు నీ మీద అవమానం చేస్తాడు? భయపట్ని. వాడు ఎటువంటి వాడు? తృణమాత్రపు వాడు, చనిపోయేవాడు. చూడండి, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలోనే 40వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 46వ వాక్యం. ఆలకించుడి,
ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాన్ని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచంద్ర చప్పలు కొట్టండి. వాక్యం అంటే దేవుడే. గడ్డి లాంటి మనుషులు వాడిపోతారు, పువ్వు రాలిపోద్ది, పువ్వు వికసించినట్టే ఉంటుంది, రాయకాలం ఆరిపోద్ది. మనిషి ఎప్పుడు బతుకుతాడో ఎప్పుడు సస్తాడో తెలియదే. మనుషులు ఎట్టుంటారు తెలుసా? నేనని దేవుడు అంటే నాకేమి, నన్ను మించినాడు ఉన్నాడు చూసుకుందారని అనుకున్న చాలా మంది ఉన్నారు లోకంలో. వాళ్ళ ప్రగల్భాలు ఎట్టుంటాయి తెలుసా? వాళ్ళ ప్రగల్భాలు ఏవో జీవితాంతం బ్రతికినట్టు, ఏమో జీవితాంతం స్థిరస్థాయిగా నిలబడినట్టు, నాకేం బ్రహ్మాండంగా ఉంది, ఆరోగ్యం బాగుంది, నాకేమి హ్యాపీగా ఉన్నాను అనుకుంటూ చాలా మంది గర్విస్తూ ఉంటారు. వాళ్ళు దేవుడిచ్చిన ఆరోగ్యానికి, దేవుడిచ్చిన అందానికి, దేవుడిచ్చిన ఆస్తికి దేవుని స్తుతించకుండా నేను పని చేశా, నేను కష్టం చేశా, నాకు ఇచ్చాడు, నేను సంపాదించాడు చాలా మంది. నో, నీకు శక్తి ఇచ్చింది దేవుడే కష్టం చేసుకునేదానికి. ఆలోచించు దేవుని బిడ్డలారా, నీకు శక్తి ఇచ్చింది దేవుడే. సర్వ శరీరులు ఎట్టున్నారంటే సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, గడ్డి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఎట్టుంది మన అందం? ఇప్పుడు బాగుంటాం కదా, అందం ఇప్పుడు బాగుంటాం. ఇంకా అందంగా ఉండాలి, ఇంకా ఏదేదో రుద్దుతాం కదా, మంచిదే. ఈ లోకంలో ఉండాలి కూడా రుద్దుకుంటా ఉంటాం, మంచిదే. ఇంకా బాగుంటాం, ఇంకా స్నోలు కానీ అయ్యని ఇయ్యని రుద్దుకుంటా ఉంటాం, మనం మన్ని చేసుకుంటా ఉంటాం. చనిపోయిన తరువాత ఈరోజు పెట్టానుగా బాడీ, ఆ నైట్ ఉండేదానికి తెల్లారికి ఎట్టుంటుంది మనిషి? కొంచెం మనిషి చేంజ్ అవుతాడా లేదా? కొద్ది రోజులకి ఎట్ట అవుతాడు మనిషి? అసలు ఏమవుతుంది మనిషి ఎట్ట అయిపోతాడు తెలుసా? నువ్వు బతుకుంటేనే నీ వేళ 3 కోట్లు అంట, సస్తే మాత్రం 2 రూపాయలు కూడా పనికిరావు. ఒక మనిషి కాస్త 3 కోట్లు ఏంది అవయవాలు, సస్తే ఏమిలే, ఇంకా నా సస్తే ఏమిలే. మనిషి అందం ఎట్టుంటుంది తెలుసా? ఒకటి నాకు మా ఫ్రెండ్ ఒకటి ఉండాడు కృష్ణపేటలో. అప్పట్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోకల్ తిరుగుతూ ఉన్న సమయంలో నా ఉండే ఎరుపు కాక ఇంకా ఎర్రంగా ఉండాలని చెప్పి వాడు స్నో ఇచ్చాడు నాకు. మరి నా మాట స్నో పూసుకోరు, ఇంకా తెల్లగా ఉంటాను అన్నాడు వాడు. ఆ స్నో ఏం చేశాడంటే వాడు ఆ స్నో బాటిల్ ఒకటి ఉంది, స్నో బాటిల్. ఆ స్నో బాటిల్ ఉంటే ఆ స్నో బాటిల్ పగిలిపోయింది అంటోడిది. ఆ పగిలిపోతే ఆ స్నో బాటిల్ అంతా తీసి వేరే బాటిల్ పెట్టి నాకు ఇచ్చాడు వాడు. మరి ఇదేంద్రా ఈ బాటిల్ ఉందంటే ఇప్పుడు కొత్త బాటిల్ పూసుకోరని అన్నాడు. నేనేం చేశాను, హైదరాబాద్లో స్నానం చేసి స్నో పూసుకుందామని స్నానం చేసి తీసుకొని పూసుకుంటే ముఖం గుచ్చుకొని రక్తం వచ్చేసింది. వాడిని పిలిచా, ఏంద్రా రక్తం వచ్చిందంటే, వరే నేను మర్చిపోయిందంటే గాజు పెంకులు ఉన్నాయని చెప్తున్నాడు వాడు. అంటే అది గాజుది, అప్పట్లో గాజుది వచ్చేది డబ్బది, అది పగిలి ఆ స్నోలో ఏమొచ్చాయి గాజు పెంకులు వచ్చాయి. నేను తెలియక నేను పూసుకున్నా, వాడు నాకు చెప్పలేదాన్ని. అది చూసుకో, ఒక దగ్గర కాదు, అది 3 చోట్ల గుచ్చుకుంది నాకు. అది 3 చోట్ల రక్తం. కొద్ది రోజులు అట్టే ఉండింది, ఇట్ట వాసిపోయి ఏమైపోయింది అందం. ఆలోచించాయి దేవుని బిడ్డారా. నరుని ఆయువు గడ్డితో సమానంగా ఉంది, వాడు గడ్డి పువ్వు వలె ఉంది. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. మన దేవుని వాక్యమే నిరంతరం నిలుస్తుంది. ఆయన సత్యవంతుడు. గుర్తుపెట్టుకో, మనుషులు పెట్టే నిందలకు భయపడద్దు. చనిపోయే మనిషికి, రెండోది తృణమాత్రుడుకు మనిషికి, గడ్డి పువ్వు లాంటోడికి,
ఆ వ్యక్తికి నువ్వు భయపడి చేస్తున్నావే, నువ్వు దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడవా? గుర్తుపెట్టుకో. దేవునికి ఎందుకు భయపడటం లేదు నువ్వు? వాడు చూస్తాడేమో, ఈడు చూస్తాడేమో, అంటాడేమో అని భయపడుతున్నావే. అసలు భయపడవలసింది మనం దేవునికే. ఇప్పుడు పనులు చేసేవాళ్ళు ఉంటారు, పనులు చేసేవాళ్ళు వాళ్ళకి భలే భయపడతారు వాళ్ళు. మామూలుగా అమ్మో ఒకవేళ చర్చికి వస్తే నేను అంటాడేమో, అంత భయమో చూడాలకి, అంత భయమో చూడాలకి. గుర్తుపెట్టుకో, నువ్వు భయపడేది దేవునికే. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మనుషులు పెట్టే నిందలు ఎట్లుంటాయో తెలుసా? నిన్ను ఎవరైతే నిందల పాలు చేస్తారో, నిన్ను ఎవరైతే భయపెడతారో వారి జీవితాలు ఎట్లుంటాయో తెలుసా? ఆలోచించి. అదే యెషయా గ్రంథంలో మనం చదివాము. 51వ అధ్యాయంలో చూస్తే 7వ వాక్యం. నీతిని అనుసరించే వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయం అందించుకున్న జనులారా ఆలకించుడి. ఎవరంటే ఫస్ట్ చదివాం మనం, నీతిని అనుసరించే వారులారా నా మాట వినండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నీతి నిజాయితీగా నువ్వు జీవిస్తున్నావు కదా, నువ్వు ఎవరు మాట అంటావు? నిజంగా నువ్వు నీతిగా ఉంటే దేవుని మాట అంటావు. నువ్వు నీతిని అనుసరిస్తే దేవుని మాట అంటావు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నీతిని అనుసరించే వారులారా నా మాట వినడి. ఆ తర్వాత ఆలకించుడి. ఇప్పుడు బాగానండి. మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయనట్లు చిమ్మట వారిని కొరికివేయను, బొద్దిక గొర్రె బొచ్చును కొరికివేయనట్లు వారిని కొరికివేయను. చూసావా? అర్థమవుతుందా? ఒకటే నన్ను నిందిస్తున్నారు సార్, ఒకటే నన్ను అవమానిస్తున్నారు సార్, ఒకటే నన్ను సూటిపోటు మాట్లాడుతున్నారు సార్, నా మీద ఎత్తుకో ఉన్నారు సార్, నా మీద ఒకటే కఠోరమైన మాటలు మాట్లాడుతున్నాడు, నన్ను భయపెడుతున్నారు సార్, నన్ను నిందల పాలు చేస్తున్నారు సార్ అంటే నేను చెప్తాను, ఇంకా నిందల పాలు చేయమను, ఇంకా అవమానపరచమను, ఇంకా భయపెట్టమను. వాడు ఎంతకాలం భయపెడతాడు? భయపెట్టిన వాడిని. కారణం ఏం తెలుసా? వాడు నిన్ను నిందల పాలు చేస్తున్నాడు, నిన్ను అవమానపరుస్తున్నాడు అంటే నువ్వు అభివృద్ధి చెందేదానికి దేవుడికి ఆ సమయం ఇచ్చాడు. వాడికి నువ్వు డెవలప్ అయ్యేదానికి కారణం, నువ్వు అభివృద్ధి చెందేదానికి కారణం. ఎంతగా ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు వాక్యంలో మనుషులు పెట్టే నిందకు భయపడబాకండి, వారి దూషణ మాటలకు దిగులు పడబాకండి. వారి జీవితం ఎట్లుంటుందంట? వారి జీవితం వస్త్రము కొరికివేయినట్టు చిమ్మట వారిని కొరికి వేస్తుందయ్యా. ఇంత ఆదరణమైన మాటలు మనకుంటే, ఇంత ఓదార్చే మాటలు మనకుంటే, నన్ను వాడంటున్నాడు, ఈడంటున్నాడు, ఇవి నన్ను హేళన చేస్తుంది, ఎగతాళి చేస్తుంది, అబ్బా తట్టుకోలేకపోతున్నాను, పక్కనోడితో ఏగలేకపోతున్నాను, పక్కనోడితో ఇబ్బంది పడుతున్నాను, వారితో ఈ విధంగా పడుతున్నాను, ఆవునట్టు ఈనట్టు, ఎందుకు నువ్వు బాధపడతావు? గుర్తుపెట్టుకో. బొద్దింక కొరికివేయినట్లు, గొర్రె బొచ్చను కొరికివేయినట్లు వారిని కొరికివేయను. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, నిన్ను ఎవరైతే అవమానపరుస్తున్నారో వాళ్ళు అవమానపరిచేది ఎవరోళ్ళు? తృణమాత్రపు మనుషులు, జీవితాంతం ఉండేవాళ్ళు కాదు కదా వాళ్ళు. వాళ్ళకి టైం అట్టుంది. ఏమని ఎంత టైం ఉందో వాళ్ళకి చేయని, వాళ్ళ టైం అట్టుంది, ఏం చేద్దాం చేయని. తృణమాత్రపు మనుషులు నిన్ను అవమానపరుస్తున్నారు కదా. అయితే నువ్వు ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు అమ్మా? దేవుని వైపును చూడాలి. మనుషుల వైపు చూస్తావా? చూసేవాళ్ళ నన్ను వాడు ఇబ్బంది పెడుతున్నాడు, ఒక రోజు చాలా బాధ పెడుతున్నాడు అని మనుషుల వైపు చూసేవాళ్ళ ఉండారా లేదా? అసలు నిన్ను భయపెట్టేది ఎవరు? సైతానా మనిషా? చెప్పండి. నిన్ను భయపెట్టేది సైతానా మనిషా?
మనిషి అని భయపెట్టేదా? సైతాను కదా. సైతాన్ అట్ట భయపెడతాడు మనిషిని. నిన్ను భయపెట్టేది మనిషే. సైతాను మనుషులకు వచ్చి వాడు భయపెడతాడు నిన్ను భయపెట్టేది మనిషే. నువ్వు మళ్ళీ మనిషి దగ్గరికి ఎట్టబోతావు? నన్ను కాపాడు, నాకు నువ్వే తోడు, నాకు నువ్వే అండ, నాకు నువ్వే కోట అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎట్టబోతావు. ఎందుకు తెలుసా? ఆ మనుషులు తృణమాత్రపు మనుషులు. నిన్ను బాధ పెట్టేది మనిషే, భయపెట్టేది మనిషే, తృణీకరించేది మనిషే, తిట్టేది మనిషే, హేళన చేసేది మనిషే, అవమానపరిచేది మనిషే, నీ సిగ్గుపరిచేది మనిషే, నీ జీవనోపాధి లేకుండా చేసేది మనిషే, నీ పని లేకుండా చేసేది మనిషే. ఎంతసేపటికి నువ్వు ఆ మనిషి దగ్గర ఆ మనిషి కాళ్ళు పట్టుకుంటా కాళ్ళు వత్తుతా ఉంటే అప్పుడు కూడా కాలుతో తంతారు మనుషులు. గుర్తుపెట్టుకో, నువ్వు మనుషుల వైపు కాదు, దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం చూడాలి. కీర్తనలు మారుతుంది. కీర్తనలు చూద్దాం. కీర్తనలో చూస్తే 34వ కీర్తన 5వ వాక్యం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములన్నడను లజ్జింపక పోవును. చాలు. దావీదు మహారాజు రాస్తున్నటువంటి మాట. గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళ్ళినప్పుడు, సౌల్ రాజు తరుముతున్నప్పుడు, ఆ ఆకీషు రాజు సమక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రజలందరూ కూడా ఉన్నట్టు తెలుసు. అయ్యా, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, దావీదు 10,000 కొలత ఇతనే కదా, ఇతను మన దగ్గరకు వచ్చాడు, మనకి సమస్యలు వస్తాయని చెప్తే దానికి దావీదు భయపడ్డాడు. దావీదు భయపడి వెర్రివాని వలె పిచ్చి గీతలు గీస్తా ఉన్నాడు అక్కడ. అప్పుడు ఆకీషు రాజు అన్నాడు, అరే ఇతను ఎందుకు తెచ్చిందో పంపించాయని అన్నాడు. అక్కడి నుంచి తోలివేయబడిన తర్వాత కీర్తన రాశాడు. ఏమని రాశాడు తెలుసా? నేను ఎల్లప్పుడూ, ఫస్ట్ వాక్యం ఏముంది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదము నిత్యము ఆయన కీర్తి, నేనెల్లప్పుడు అని పాట ఒకటి వల్ల, నేను ఎల్లప్పుడు యెహోవాను స్తుతిస్తాను. ఎప్పుడు? కడగండ్లలో, అప్పులలో, సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, కృంగదీసే బాధలు, ఇబ్బందులు, శోధనలు, అవమానాలు, నిందలు వచ్చినా కానీ నేను యెహోవాను సన్నిధిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అది నేర్చుకోవాలి మనం. నేర్చుకుంటున్నామా? శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. దావీదు రాస్తున్న మాట, నాకు శ్రమలు వచ్చినా, నాకు కష్టాలు వచ్చినా, కడగండ్లు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏమొచ్చినా సరే నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తా. నిత్యము ఆయన కీర్తి నా నోటనే ఉంటుంది. నిత్యము నా నోటే ఉంటుందంటే, దేవుడు నన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత నన్ను అవమానపరిచినా నేను దేవుణ్ణి స్తుతిస్తా. బాధ పెట్టేది మనుషులు, అవమానపరిచేది మనుషులు. మనం ఏమనుకుంటాం? ఏంది ప్రభు నాకు ఈ బాధ, ఏంది ప్రభు నాకు ఈ కష్టం, ఏంది ప్రభు నాకు, ఖచ్చితంగా నేను నోటుకున్న మాట వస్తుంది. నాకేందబ్బా ఈ బాధ, నాకెంత కష్టం అని వస్తుంది. కానీ నువ్వు నిత్యము ఆయన కీర్తి నీ నోట ఉండాలి. ఏ ఉండాలి? నువ్వు స్తుతించాలి. నాకు అట్లా చేసావు అనేది కాదు, ఆ మాట రాకూడదు నీకు. నాకు ఆపద వచ్చినందుకు స్తోత్రాలు, నాకు అన్నం లేకపోయినందుకు స్తోత్రాలు, కృంగదీసే బాధ వచ్చినందుకు స్తోత్రాలు, శ్రమ వచ్చినందుకు స్తోత్రాలు, కష్టం వచ్చినందుకు స్తోత్రాలు, బాధ వచ్చినందుకు స్తోత్రాలు, వేదన వచ్చినందుకు స్తోత్రాలు, అవమానం వచ్చినందుకు స్తోత్రాలు, నిందలు వచ్చినందుకు స్తోత్రాలు. అందుకే 107వ కీర్తన అనుకుంటా చూస్తే, కష్టకాలం ముందు వాళ్ళు యెహోవాకు మొర్ర పెట్టారంట, ఆయన వైపు చూశారంట, వారి ఆపదల నుంచి దేవుడు వారిని చూడండి 107:13 అనుకుంటా. కష్టకాలం మొదలు యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుంచి వారిని విడిపించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. ఎవరు ఆయన తట్టు చూడాలి? ఎవరు? ఇప్పుడు మామూలుగా ఆయన తట్టు ఎవరు చూస్తారమ్మా? దేవుని తట్టు చూసేవాళ్ళు ఎవరు చెప్పండి? మీకు బాగా తెలుసు కదా ఎవరు చూస్తారు. దేవుని తట్టు ఎవరు చూస్తారు? అది ఎవరయ్యా? అంతే కదా, మీకు తెలియదా?
ఇప్పుడు బాగానే ఉంటారు. 3 పూట్ల సమృద్ధిగా ఆహారం దొరికింది అనుకో, బాగున్నా అన్న, బాగున్నా బాగుంటారు. ఏమన్నా జరిగిందనుకో, అప్పుడు చర్చలోకి వచ్చి, ప్రభువా నా పరిస్థితి ఏందయ్యా, నా బాధలేంది, నా కష్టాలేందయ్యా, దేవుని వైపు చూస్తాం కదా. ఇప్పుడు మాత్రం హ్యాపీ కదా, ఇప్పుడు హ్యాపీ కదా. ఆలోచించే, నిన్ను ఓదార్చేది, నిన్ను ధైర్యపరిచేది, నిన్ను బలపరిచేది సమస్తము దేవుడే. నీకు ఏ బాధ అయినా మనమైతే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన రీతిగా మనం చూస్తే మనకు వెలుగు కలుగుతుంది. వారంటే ఎవరోళ్ళు? బాధల్లో, కష్టాల్లో, కృంగిపోయిన స్థితిలో, వేదనకరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన వైపు చూస్తే వాళ్ళకి ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. వెలుగు కలుగుతుంది అంటే వారి ముఖాలు అన్నాడు కూడా, అంటే అర్థమైంది, లజ్జింపకపోనంటే సిగ్గుతో తల ఉంచుకోరయ్యా. వాళ్ళ మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతారు, అది గుర్తుపెట్టుకో. మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతారు, దేవుని వైపు చూస్తే తలెత్తుకుంటారు, సిగ్గుపడరు. వెలుగు కలుగుతుంది. దేవుడు చెప్పాడు, నేను లోకానికి వెలుగు అన్నాడు, నేను కూడా వెలుగు అన్నాడు దేవుడు. మన వెలుగైనవాడు వెలుగుని చూడాలి, కానీ వెలుగు చీకటి అటు చూస్తాం మనం. మనుషులు చీకటి, ఆయన వెలుగు. మరి ఎవరిని చూడాలి? వెలుగైన దేవుణ్ణి చూడాలి, వెలుగైన దేవుణ్ణి చూడాలి. వారి ప్రకాశం వెలుగైన దేవుని ప్రతిబింబమే. ఆ ప్రకాశవంతుడైన దేవుని చూడాలి. నేను కూడా చూసే దేవుని వైపు చూస్తానే ఉంటాను. రోజు దేవుని వైపు చూస్తూనే ఉంటాను నేను. ఆయన స్వరం వింటానే ఉంటుంది రోజు, ఆయన మాటలు వింటా ఉంటా, ఆయన ఆలోచనలు వింటా ఉంటా రోజు. నేను ప్రార్థన చేశా, ప్రభువా నీ దాసులను తీసేసుకున్నావు, నా పరిస్థితి ఏందయ్యా, నా పరిస్థితి ఏంది, ఎలా చేయాలి, నేను ఏం చేయాలి? రోజు ప్రార్థన చేస్తూ ఉంటా. ఎలా చేయాలి? ఆశ్చర్యరీతిగా దేవుడు, నేను అనుకున్నా, అయ్యా నేను అన్నం వండేది నా చేత కాదు, కూర చేసేది నా చేత కాదు. అయితే ఒకవేళ ఎప్పుడు చేసే కానీ ప్రాక్టీస్ లేదు అంటే ఇంట్లో అగ్ని వెలిగకుండానే ఆహారం వస్తుంది. రెండోది, మీరు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఇక్కడ సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మంచి ఫ్రూట్స్, మంచి మంచి కర్రీస్, సార్ మీకు ఏం కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు, సార్ టిఫిన్ తిన్నారని అడిగేవాళ్ళు ఉన్నారు, సార్ ఫోన్ చేసి ఏం తిన్నారని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇంట్లో పని చేసేవాళ్ళు మందిరంలో పని చేస్తున్నారు, అది వేరే విషయం. మా ఇంట్లో పని చేసేవాళ్ళు, వీళ్ళు శుభ్రం చేసేవాళ్ళు, నీకేం కావాలని అడిగేవాళ్ళు, ఇది దేవుని కృపే కదా. ఆలోచించే, అన్ని విధాల సహాయం చేసేవాళ్ళు, టిఫిన్ తెచ్చేవాళ్ళు, భోజనం తెచ్చేవాళ్ళు, రైస్ తెచ్చిచ్చేవాళ్ళు, ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు, అది ప్రకారంగా ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. కారణం ఏం తెలుసా? నిజంగా మీరందరు ఇక్కడున్న చాలామంది నేను దేవుని వైపు చూసా. దేవుని వైపు చూస్తే దేవుడే మీకు నా పట్ల దయ కలిగించాడు. హల్లెలూయా. ఆ రోజు పాస్టమ్మ దైవసేవకు మీకు చెప్పిపోయింది, సారు జాగ్రత్త అని చెప్పిపోయింది. ఆ మాట ప్రకారం మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు, ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎంతగానో నన్ను చాలా మంచిగా చూస్తున్నారు మీరు. కారణం తెలుసా? నేను ఆయన వైపు తిరిగా, ఆయన తట్టు చూశా. నేను ఎవరి తట్టు చూడటంలా, నాకు వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు చేస్తారు చూడటంలా. నాకు ఎప్పుడు కూడా ఒక్క మాట నేను తీసేస్తా పక్కన. ఏం తెలుసా? ఎప్పుడు కూడా వాళ్ళకేం వాళ్ళు చేయొచ్చు కదా నాకు, వీళ్ళకేం వాళ్ళు చేయొచ్చు కదా నాకు అని అనుకోను నేను. మనం కూడా అనుకోకూడదు, ఎవరం కూడా. వాళ్ళకేమి నాకు ఒక 10 రూపాయలు ఇవ్వచ్చు కదా, వీళ్ళకేమి ఒక 20 రూపాయలు నాకు ఇవ్వచ్చు కదా, ఆ మాట దగ్గరికి రాకూడదు. కానీ నీకు ఇచ్చేది ఎవరు? నీకు ఇవ్వాలంటే ఎవరు వైపు చూడాలా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. నిజంగా మందిరం విషయంలో సహాయం చేసేవాళ్ళు, మందిరం శుభ్రం చేసేవాళ్ళు,
మందిర పనులు చేసేవాళ్ళు, మందిరానికి ధనం ఇచ్చేవాళ్ళు, వెచ్చించేవాళ్ళు, ఎంతో కష్టపడేవాళ్ళు. ప్రతి వారం భోజనం చేసేవాళ్ళు, ప్రతి వారం భోజనం చేసేవాళ్ళు. ఏం భోజనం చేస్తారో తెలుసా? ఎవరో మనకు 500 రూపాయలు మనకి ఇస్తున్నారు, ప్రతి వారం మనకి ఇస్తున్నారు. అది కాక మళ్ళా బిడ్డలు వేసుకుంటున్నారు డబ్బులు అందరు తినాలని. ఏం రైస్ వేస్తున్నారో తెలుసా? ఏం రైస్ అది? ఏం రైస్ చెప్పండి అమ్మ, తినేవాళ్ళ ఏంది గమ్ముకుంటారయ్యా? జీలకర్ర మసూరాలు. చూసావా? ఏమి భాగ్యం, ఏమి ధన్యత. అంటే ఎంత ఖర్చు అవుతున్నారు బిడ్డలు చూడండి, ఆలోచన చేయండి. వాళ్ళకి ఉండి చేస్తున్నారా? వాళ్ళకి ఉండి చేస్తున్నారా? దేవుని కోసం ఖర్చు అవుతున్నారు. నేనయ్యే ఖర్చు నేను అవుతుండా, బిడ్డలయ్యే ఖర్చు బిడ్డలు అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరం విషయంలో పట్టించుకోవటం కానీ, శుభ్రం చేయటం కానీ, భోజనం విషయంలో కానీ ఖర్చు అవుతానే ఉన్నారు. నిజంగా మీ కుటుంబాలని పోషించుకుంటూనే దేవుని మందిరికి ఏది కావాలో అది ఇస్తానే ఉన్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో భర్త ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే భార్య ఏమంటది? భార్య? ఏమయ్యా డబ్బులు లేదు, ఏమి తినాలా, ఏం చేయాలా అని అంటది. లేదా భర్త డబ్బులు ఇచ్చి భార్య సరిగా సంసారం ఏడుగోడి చేస్తుంటే భర్త ఏమంటాడు? ఏందమ్మా నువ్వు చేసే పని, ఎంత డబ్బులు కామన ఖర్చు పెట్టేస్తున్నావు ఎంతమని అంటాడు అనడా? ఒకటి. రెండవది, తండ్రికి బిడ్డలు ఎదుగుతూ ఉంటే తండ్రికి అట్టుంటే తెలుసా? తండ్రి ప్రేమ అట్టుంటే తెలుసా? నా బిడ్డలు బాగుండాలా, మంచి బట్టలు వేసుకోవాలా, శ్రేష్టమైన ఆహారం తినాలా అని ఉంటుంది తండ్రికి. ఆ బిడ్డల కోసం శ్రేష్టమైనటువంటి ఆహారం తెచ్చి పెడతారు వాళ్ళు. రే తినండి రా, శుభ్రంగా బాగా తినండి, నానా నాకు ఇది కావాలన్నా తెచ్చుకో తినేసాయి అంటే తండ్రి ప్రేమ. నా బిడ్డలు దిక్కు లేకుండా ఉండకూడదు, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు సమృద్ధిగా తినాలి, నా భార్య బాగుండాలి అనుకుంటాడు తండ్రి ప్రేమ. కానీ ఈ తండ్రి నా ప్రేమ ఎట్టుంటుంది తెలుసా? మీకు సమృద్ధి అని వాక్యం ఆహారం అందించారు నా ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రేమ ఎట్టుంటే తెలుసా? మీకు సమృద్ధి అని ఆహారం పెట్టాలి నేను. మీరు ఆ ఆహారం చేత మీ హృదయంలో వాక్యం పడబడాలి మీకు, అంతే. అటువంటి ఆహారం పెట్టాలి నేను, నా ఆహారం పెట్టాలి, నా డ్యూటీ అది. మీ బిడ్డలకి మీ తండ్రులకి ఎంత ఆహారం పెడుతున్నారు మీరు? మీ కుటుంబాన్ని ఎంత చేసుకుంటున్నారు? మీకున్నది సంపాదించుకొని పెట్టుకుంటూ మందిరి కూడా సహాయం చేస్తున్నారే. కొంతమంది మందిరికి చేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అంతేనా? కొంతమంది చేయలేని కొంతమంది ఉంటారా? గుర్తుపెట్టుకో, మందిరికి సహాయం చేస్తున్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒకవేళ చేయలేకపోతే నీ కుటుంబం కోసం ఏ విధంగా సహాయం చేస్తున్నావో, నీ కుటుంబం విధంగా పోషించుకుంటున్నావో, ఈ మందిరాన్ని కూడా మందిరం కూడా మనం సహాయం చేయాలి. ఒక పిస్నారి ఉన్నాడంట, ఒక పిస్నారి టక్కున జ్ఞాపకం వచ్చింది నాకు. ఒక పిస్నారి ఉన్నాడంట. ఆ పిస్నారంట కొడుకుని పంపించి, కొడుకు అప్పుడు ఇంటికి బంధువులు వచ్చారంట. బంధువులు రైట్ రా కేజీ మటన్ ఎత్తుకున్నారని చెప్పాడంట. కేజీ మటను డబ్బులు తీసుకొని పోయాడు, మటన్ కాడికి పోయాడు. అయ్యా కేజీ మటన్ ఎంత అని చెప్పాడు. ఆ కేజీ మటన్ కావాలా అని అడిగాడు వ్యక్తి. ఆయన అన్నాడంట, నీకు వెన్న లాంటి మటన్ ఇస్తానన్నాడంట. ఏ మటను? బాగా చెప్పండి, ఏ మటను? వెన్న లాంటి మటన్ ఇస్తానన్నాడంట. ఈడంట మటనే వెన్న అయితే వెన్నే కొనుక్కుంటే పాలు చెప్పి వచ్చేసాడంట. మటనే వెన్న అయితే వెన్నే కొనుక్కుంటే పాలు అని చెప్పి వచ్చేసాడంట. వచ్చిన తర్వాత వెన్న కాడికి పోయినాడంట, వెన్న షాపుకి. అయ్యా వెన్న ఇంత వెన్న కావాలా? నీకు తేనె లాంటి వెన్నిస్తాను. అంటే ఏంది? తీయగా ఉండే తేనె లాంటి వెన్నిస్తానన్నాడంట. ఈడంట
అరే తేనె కొనుక్కుంటే పని తేనె కాడికి వెళ్ళిపోయాడంట. మళ్ళా తేనె కాడికి వెళ్ళిపోయి నేరుగా షాప్ కాడికి పెట్టాం. అయ్యా తేనె కావాలన్నాడంట. తేనె వాడు అన్నాడంట, స్వచ్ఛమైనటువంటి నీరు లాగుంటుంది అది తేనిస్తానన్నాడంట. ఏంటంట? స్వచ్ఛమైనటువంటి నీరు లాంటి తేనిస్తానన్నాడంట. ఈడనుకుంటాడంట ఆ నీళ్ళు మా ఇంట్లోనే ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి పోయిన తర్వాత ఒట్టి చేతులతో పోయాడు అంటాడు. వాళ్ళ నాయనంట, ఏమిరా మటన్ తేలేదన్నాడంట. జరిగిందంతా చెప్పాడంట. ఇంకా మళ్ళీ వర్ణించకూడదు కదా, మళ్ళీ ఎందుకు లేట్ అయిపోద్ది. జరిగిందంతా చెప్పాడంట. జరిగిందంతా చెప్పిన తర్వాత తండ్రి అన్నాడంట, చప్పట్లు కొట్టి, ఎంత డెవలప్ అయిపోయాడు నువ్వు అని అన్నాడంట. ఏనాడంట? తండ్రి కొడుకుని అన్నాడంట, ఎంత డెవలప్ అయ్యావరా నువ్వు బాగా బ్రతుకుతావురా అని అన్నాడంట. అని రే ఇంకొక విషయం మర్చిపోయినావురా నువ్వా. ఏంది డాడీ అన్నాడంట. ఒరే నువ్వు 3 షాపులకి తిరిగి 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 నీ చెప్పులు అరిగిపోయినాయి కదరా అని అన్నాడంట. వాడన్నాడంట, ఈ సంగతి నాకు ముందే తెలుసు డాడీ, ఇది నా చెప్పులు కదా, మన బంధువుల చెప్పులు వేసుకోపోయినా అన్నాడంటాడు. ఏనాడంట? ఈ సంగతి నాకు తెలుసు డాడీ, అందుకని నా చెప్పులు ఆడిపెట్టి ఎవరు చెప్పులంట, బంధువుల చెప్పులు వేసుకోపోయి డాడీ అన్నాడంటాడు. చూసావా? గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, మనం సంపాదించుకుంటున్నాము, దేవుని పని చేయటం లేదు మనము. గుర్తుపెట్టుకోండి. దేవుని కార్యాలకే రావట్లేదు మనం, కార్యక్రమాలకే రావట్లేదు మనం. దేవునికి ఇది చెప్పాడా? నీ ఇంటికి నువ్వు బాగపోతే నీ భార్య నిన్ను నిలదీశాడు దేవుడు రాలేదని. గుర్తుపెట్టుకో. ఇది దేవుని మందిరం కాదు, ఇది ఆయన వరుడు, ఆయన మన వధువు సంఘం. మనం రాకపోతే దేవుడు అడగడా? దేవుని బదులు కాపురు అడగడా? కాపుర ప్రతినిధి అడుగుతాడు ఆయన. గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలారా, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చనిపోవు నరునికి తృణమాత్రుడిగా నరికి ఎందుకు భయపడతావు? నిన్ను నిందల పాలు చేసేవాళ్ళు, నిన్ను భయపెట్టేవాళ్ళు చిమ్మటి కొరికిన వస్త్రములు అయిపోతారు వాళ్ళు. దావీదు జీవితంలో భయపడ్డాడు, దేవుని వైపు చూశాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖాలు సిగ్గుతో తల ఉంచుకోవు. హ్యాపీగా దేవుని వైపు చూస్తారు వాళ్ళు. నువ్వు కూడా దేవుని వైపు చూడాలి, మనం కూడా దేవుని వైపు చూడాలి. మనుషులు పెట్టే నిందకు, మనుషులు పెట్టే భయానికి బెదరక అదరక దేవుని వైపు చూద్దాం. ఆ భయాన్ని పోగొట్టేది ఆయనే. నేను భయపెట్టేది మనిషే. గుర్తుపెట్టుకో. డైరెక్ట్గా దేవుని దగ్గరకు జోహో అన్నట్టుదా? నీ నేడే నీ దెయ్యం. సైతాన్లు లేవని చెప్తా. సైతాన్లు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సైతాన్లు ఉన్నాయి చెప్పటంలే. నీ నేడే నీ దెయ్యం. నువ్వు బాగా ఆలోచిస్తూ ఉండేవనుకో, అదేదొక దెయ్యం. బాగా గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒంటరి వాడిని ఎందుకు చేసేది తెలుసా? నేను ప్రార్థన చేస్తుంటా, ప్రభువా నీ సేవకురాలు రావటం నీకు ఇష్టమైంది, అదిగో నీ దగ్గర ఉండాలని నీకు ఇష్టమైంది. నేను ఒంటరిగా ఉండటం నీకు ఇష్టమైందా ప్రభువా? ఏమో ఒకవేళ నీ సేవకురాలంటే ఇంకా ఎక్కువ ప్రార్థన గడపలేనేమో. ఇంకో విషయం ఏంటంటే, అనుక్షణం దేవుడు ఎట్ట చేస్తుంటాడు తెలుసు, అట్ట మాట్లాడతాడు తెలుసు. నేను చాలా సందర్భాల్లో ఇంట్లో ఒక్కడే ఉంటాను కదా, వాక్యం చూస్తా, ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. చేసుకొని బయటికి అల్లుదా పోదాం అనుకుంటాను అనుకో, దేవుడు వద్దంటాడు, పాబాక్ అంటాడు. ఒకసారి ఆగిపోతా, ఒకసారి వద్దంటాడు మళ్ళా. అంటే నేను తిరగటం ఆయనకి ఇష్టం లేదు, ఇది అంతే. నువ్వు అటు తిరగటం కూడా దేవుడికి ఇష్టం ఉండదు. నీ పని నువ్వు చేసుకుంటున్నావు, పని ఏందో ఇల్లేందో అంతే. నీ పని ఏందో ఇల్లేందో. అక్కకాడు కూర్చొని ఎక్కకాడు కూర్చొని ఒక పాట పాడుతుంట, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టు. మన పరిశుద్ధ గ్రంథం చేత పట్టాలి, ఆదివారం చేత పట్టేదే. మన పరిశుద్ధ గ్రంథం ఆదివారం చేత పడతాం. ముసలమ్మ ముచ్చట్లు 24 hours డైలీ. ఏం పనులు ఉంటాయి అసలు మనకు? దేవుడు నీకు మంచి జీవితం ఇస్తే
ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఇప్పుడు విడోస్ కొంతమంది ఉన్నారు కదమ్మా, విధవరాలు కొంతమంది ఉన్నారు. మీకు గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు పెన్షన్? మీకు 4,000 ఇస్తుంటే శుభ్రంగా తింటున్నారు. మీరు చర్చిలకు వచ్చాన ప్రార్థన చేస్తుంటారు తల్లులారా. అబ్బా మనకు అవి పడలేదు, మనకు ఆదివారం ఉంది కదా. అది రాకపోతే అది తీసేసాడు అనుకో ప్రభుత్వం, అట్టుంటుంది మీ పరిస్థితి. ఇప్పుడు ఎట్లా తెలుసా, మీరా ఒక చూడబడలే మమ్మల్ని. ఇప్పుడు మీరేమంటారంటే మాకు కొడుకు చూడబడలే, కూతురు చూడబడలే. అది తీసేస్తే ఒరే ఆకలి వేస్తుందరా, మే అన్నం వేస్తుందా, అన్నం. అప్పుడు అడగవా? దేవుడు నిన్నంత ప్రేమించి నీకు పెన్షన్ ఇచ్చి నీకు ఆ విధంగా చేస్తే నువ్వు ఎట్ట చేస్తున్నావు ఆలోచించే. అదే నీ ధన్యత, అదే నీ భాగ్యమా? నువ్వేమన్నా ప్రార్థన చేస్తుండవా ఆలోచించే. 84 సంవత్సరాలంట అవి. ఊరామె ఎవరామె? మీ అవ్వ అన్న 84 సంవత్సరాలంట. పెనిమిడితో 7 ఏళ్ళు సంసారం చేసి చచ్చిపోయాడు ఆయన. ఏం చేసింది అవి? ఏం ప్రార్థన? అబ్బో ఏం ఉపవాస ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు అది. ఉపవాస ప్రార్థన రేయింబగుళ్ళు దేవుని మందిరంలో దేవుడు కనిపించాడు. ఆ కేసే చూసిందా లేదా? నువ్వు ఏసే కనపడలేదు, దెయ్యాలు కనపడుతున్నాయి, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేయకే. నువ్వు రేయింబగులు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఉంటే నీకు దేవుడు కనిపిస్తాడమ్మా. విధవరాలకే చెప్తున్నాడు, మాకు లేదంటా గల మీకు కూడా తల్లులారా. మీకేం చేస్తున్నారు మీరు? గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు, మీరేం చేస్తున్నారు? మీరేమన్నా ప్రార్థన చేసుకుంటున్నారా? మీరెవరి మందిలోకి వచ్చి చేస్తున్నారా? ఆలోచించాయి. ఎంత ధన్యత పోగొట్టుకుంటున్నావు, ఎంత భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. నిన్ను ప్రేమించి దేవుడు నిన్నెవరు చూడలేరని నీకు కుమారులున్నా, కోడలున్నా, కూతురున్నా, అల్లులు ఎంత మందులుగా నీకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. అది బాగా తింటుండవు నువ్వు. బాగా తిని ప్రార్థన లేకుండా నోరు తెరవకుండా స్తోత్రం అంటున్నావు నువ్వు. బాగా తిని నీకు స్తోత్రం రావట్లేదు, నీకు ప్రార్థన కూడా రావట్లేదు నోటికి. నీకు గుర్తుపెట్టుకో. దేవుని స్తుతించు, మహిమపరచు, ఆయన సన్నిధిలో ఆరాధించు దేవుణ్ణి. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చనిపోవు నరునికి తృణమాత్రుడకు నడికి ఎందుకు భయపడతావు నువ్వు? నీవు ఇప్పటి నుంచి మనం దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. గవర్నమెంట్ వాళ్ళు నెల ఫస్ట్ ఏం చూస్తారు? ఎవరి సార్ చూస్తారమ్మా? మీరు చెప్పాలి. ఇప్పుడు మీ ఇద్దరు పేర్లు తింటే చెప్పాలి, మీరు చెప్పాలి. గవర్నమెంట్ వాళ్ళు నెలకు ఎవరిని చూస్తారు? నెల వచ్చింది అనుకో, 1వ తేదీ వీళ్ళు పెన్షన్ వాళ్ళు ఇంకా రాలే. వాళ్ళ సర్వర్లు పనిచేయటంలే, అవి రావటంలే. టొయ్యి బూ అంటుండే, టొయ్యి బూ అని అవి పోతుండే. అంటే నువ్వు నెలకి వాల్సేల సైతం చూస్తున్నవే, నువ్వు దేవుని కోసం చూసేది ఎప్పుడక్క? అమ్మ తల్లి ఆలోచించాయి. దేవుడు నిన్ను బాగా గుర్తుపెట్టుకో ఒకసారి. దేవుడు నిన్ను ప్రేమించి నెలంతా నువ్వు పోషించబడదని దేవునికి సహాయం చేశాడు. అది దేవుని ధన్యత. అంతే, దేవుని ధన్యత అంతే. దీనికి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు అది గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని మందులు ఎలా ఉన్నావు గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా, స్తుతిస్తున్నావా, మహిమపరుస్తున్నావు గుర్తుపెట్టుకో. శుభ్రంగా తింటున్నావు, నాకేమంటున్నావు? కానీ దావీదు అనలేదు ఆ మాట. 10,000 మందిని చంపేస్తే నాకేమని అనలేదా దావీదా? దీనుడుగా తగ్గించుకున్నాడు, దరిద్రుడిగా తగ్గించుకున్నాడు, వేదన పడ్డాడు. అయ్యో నాలో ఏమనుకున్నాడు దావీదు. వేదన పడి దావీదు దేవునికి నమ్మకంగా జీవించాడు. నేను నా అని అనుకోలే దావీదు. మనం అనుకుంటున్నామేమో, కొద్దిగా మనకి ఏదైనా సమకూడితే ఇక మనం నిలవం. మన నడతే అర్థమైపోతుంటుంది. ఒక్కొక్కరికి ఎంతనగానే బయటపడరు అనుకోలే, అట్టే ఉంటారు వాళ్ళు. ఒక్కొక్కరికి ఎంతున్నా సరే అట్టే ఉంటుంది. ఒక్కొక్కరికి ఇంట్లో 10 రూపాయలు ఉందనుకో, ఎట్టుంటే తెలుసా పాప అంటే వాళ్ళ అలవాటు, అది పాపం నేచరు. అంత బాగుంటారు వాళ్ళు. ఒక్కొక్కరికి ఇంత ఉన్నా సరే
అంటే వాళ్ళ నేచర్ అది, నీ నేచర్ అది. అవన్నీ కూడా కాదు, దేవునికి ఇచ్చాడు, ఇస్తున్నాడు. నిజంగా వాస్తవంగా ఎత్తుకుంటే పేదోళ్ళు ఊర్లేరు. అందరికి 3 పూట్ల శుభ్రంగా తింటున్నారు లేదా? అందరు తింటానే ఉంటారు. మనం అందరూ గొప్పలే. ఆమేన్. మీరు చాలాసార్లు పేదలు అనబాకండి. ఎవరు మనం గొప్పలం అమ్మ. మనము గొప్పలం. ఎవరిలో గొప్పలం? మనం అంతే, క్రీస్తులో గొప్పలం మనం. దేవుడు మనకి ఇచ్చాడు, మనం తింటున్నాం. మందిరం మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మందిరం కూడా మనం సహాయం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లేచి నిలబడదాం.